తెల్లవారుజామున మనస్సులో నిలుపుకునే మహామహిమాన్వితమైన తులసీదాసు హనుమాన్ చాలీసాకు తెలుగులో అర్థాలు తెలుసుకోవాలనే కోరిక కలిగింది. దాన్ని నలుగురికి తెలియచేయమని స్వామి ఆదేశించినట్లై ఇలా రూపకల్పన చేశాను. ఇందులో అర్థాలకు స్వామి సుందర చైతన్యానంద హనుమాన్ చాలీసా ఆధారం. అంతర్జాలంలోని ఆంజనేయ స్వామికి సంబంధించిన వివిధ చిత్రాలు ఇందులో వాడుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. దోషాలు ఏమైనా తెలియచేస్తే వినమ్రతతో సవరించుకుంటాను. డాక్టర్ కొండేపల్లి పతంజలి. శ్రీ గురు చరణ సరోజరజ నిజమనము గురు సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. ప్రతి గురువు యొక్క పాదాలని కమలాల ధూళిచి నా మనస్సును అద్దాన్ని శుద్ధిపరచుకొని ధర్మము, అర్థము, కామము, మోక్షము అను 4 రకాల పురుషార్థ ఫలాలను ఇచ్చే శ్రీరామచంద్రుని నిర్మల కీర్తిని పొగుడుతుంటాను. బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహు మొహి హరహు కలేశ వికార్. ఈ శరీరము అజ్ఞానము వల్ల పుట్టింది అని తెలుసుకుని వాయుకుమారుడైన హనుమంతుని స్మరిస్తాను. బలము, బుద్ధి, విద్య అతడు నాకు ఇచ్చి నన్ను కష్టాల నుంచి, పాపాల నుంచి కాపాడుగాక. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహులోకవు జాగర. హనుమంతుడు సమస్త శాస్త్రజ్ఞానమునకు, మంచి గుణాలకు సముద్రము వంటివాడు. అతనికి జయమగ్గాక. 3 లోకాలను ప్రకాశింపచేసే కపీశ్వరునకు జయమగుగాక. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. ఓ రామదూత, నీ బలముతో ఎవ్వరూ సాటిరారు. అంజనీ పుత్రుడని, పవన కుమారుడని నిన్ను పిలుస్తుంటారు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. ఓ మహావీర, నువ్వు మహాపరాక్రమవంతుడివి. వజ్రము వంటి కఠినమైన శరీరము కలిగిన వాడివి. దుష్టబుద్ధిని పోగొట్టేవాడివి. మంచి బుద్ధితో కూడిన సత్సంగాన్ని ఇవ్వవయ్యా. కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఓ బంగారము లాంటి కాంతి కలిగిన శరీరం కలవాడా, అందమైన వేషంతో ప్రకాశించేవాడా, నీ చెవులు కుండలాలతో ప్రకాశిస్తుంటే నీ వెంట్రుకలు ఉంగరాల వలె అందంగా చుట్టూ తిరిగి ఉంటాయి. ఆధవజ్ర అరుధ్వజా విరాజై కాంధే ముంజ జనేవూ చాజై. నీ చేతిలో వజ్రం, శ్రీరామచంద్రుని విజయధ్వజం చక్కగా కనపడుతుంటాయి. భుజం మీద ముంజగడ్డితో చేసిన యజ్ఞోపవీతం ప్రకాశిస్తుంటాయి. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. నువ్వు శంకరుని పుత్రుడవు, కేసరి నందనుడవు. నీ తేజస్సు, ప్రతాపముతో సమస్త లోకాలలో నమస్కరింపదగిన వాడవు. విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర. నువ్వు అన్ని విద్యలకు, సమస్త సుగుణాలకు నిలయము వంటి వాడవు. చాలా నేర్పు కలిగిన వాడివి. రామచంద్రుని పనులు చేయటానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటావు. చరిత్ర సునివేకో రసియ రామలఖన సీతామన బసియ. నువ్వు రామచంద్రుని చరిత్ర వినుటలో చాలా చక్కటి రసికుడివి. నీ మనస్సుడి మందిరంలో సీతారామ లక్ష్మణులు ఎప్పుడూ నివసిస్తుంటారు. సూక్ష్మ రూపధరి సిహి దిఖావా వికట రూపధరి లంక జరావా. నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి సీతకు కనపడ్డావు. భయంకర రూపాన్ని ధరించి లంకను తగలబెట్టావు. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే.
నువ్వు భయంకరమైన రూపాన్ని ధరించి రావణుని రాక్షస సైన్యాన్ని సంహరించావు. రామచంద్రుని గొప్ప పనిని సఫలం చేశావు. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరకి హుర్లాయే. నువ్వు ద్రోణాచలం నుంచి ముఖ సంజీవుని తీసుకువచ్చి లక్ష్మణుని బతికించావు. అది చూసి శ్రీరాముడు నిన్ను హృదయానికి హత్తుకున్నాడు. రఘుపతి కీన్హి బహుత బడాయి మమ మమ ప్రియ భరతి సమభాయి. శ్రీరాముడు నిన్ను గొప్పగా పొగిడాడు. తన సోదరుడైన భరతునితో సమానమైన వాడివని, ప్రియమైన వాడివని అనేక రకాలుగా ప్రశంసించాడు. సహసవదన తుంహరో యశగావై అసఖి శ్రీపతి కంఠలగావై. 1000 ముఖాలున్న ఆదిశేషుడు నీ కీర్తిని గానం చేస్తున్నాడు అని చెప్పి శ్రీపతి అయిన శ్రీరాముడు నిన్ను కౌగిలించుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీశ నారద శారద సహిత అహీశ. సనకుడు మొదలైన ఋషులు, బ్రహ్మ మొదలైన వారు, నారదుడు, సరస్వతి వీరందరూ నీ కీర్తిని గానం చేస్తున్నారు. యమ కుబేర దిగపాల జహాతి కవి కోవిద కహి సఖే కహాతే. యముడు, కుబేరుడు, దిక్పాలకులు మొదలైన వారు కూడా నిన్ను వర్ణించలేరు. ఇక కవులు, పండితులు నిన్ను ఏమని పొగడగలరు? ఉపకార సుగ్రీవహి కీన్హ రామ మిలాయ రాజపద దీన్హ. నువ్వు సుగ్రీవునికి ఎంతో ఉపకారం చేశావు. శ్రీరామునితో స్నేహాన్ని కలిగించి కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుని అధిపతిగా చేశావు. తుంహరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయే సభ జగజాన. విభీషణుడు నీ సలహాను పాటించాడు. గొప్పదైన లంకకు ప్రభువైనాడు. ఈ సత్యము ప్రపంచానికి తెలుసు. యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. 2000 యోజనాల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధుర ఫలంగా అనుకున్నావు. ఒక లీలగా ఆ సూర్యుణ్ణి మధుర ఫలంగా గ్రహించావు. ముద్రికా మేలి ముఖమాహి జలధిలాంఘి గయే అచరజనాహి. శ్రీరామచంద్రుడు ఇచ్చిన ముద్రికను నోటిలో పెట్టుకుని సముద్రాన్ని అవలీలగా దాటావు. ఇందులో అత్యుక్తి లేదు. దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుంహరేతే. ఈ ప్రపంచంలో ఏది చెయ్యలేని పని అని అనుకుంటామో అది నీ దయ ఉంటే చాలా సులభంగా నెరవేరుతుంది. రామదు ఆరే తుమ రఖవారే హోతన ఆజ్ఞాధిను పైసారే. నువ్వు రామచంద్ర ప్రభు యొక్క రాజద్వారం దగ్గర ఉండే రక్షకుడివి. నిన్ను కాదని ఎవరూ లోపలికి వెళ్ళలేరు. సత్సుఖలహై తుమ్హరీ శరణ తుమ రక్షక కాహూ డరణ. ఎవరైతే నీకు శరణమంటారో వారు అన్ని రకాల సుఖాలను అనుభవిస్తారు. నువ్వు రక్షకుడివైతే ఇక భయం అనేది ఎక్కడిది? ఆపన్న తేజ సంహారో ఆపై చీనోం లోక హాంకతే కాంపై. నీ పరాక్రమాన్ని నువ్వే నిగ్రహించుకోగలవు. నీ అరుపుతో 3 లోకాలు కదిలిపోతాయి. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై. ఓ మహావీర, నీ పేరు చెవిన పడితే భూత పిశాచాలేవి దగ్గరకు చేరవు. నాసైయోగ హరై సప్తీర జపుత నిరంతర హనుమత వీర. ఓ వీర, నీ పేరును ఎప్పుడూ జపిస్తుంటే రోగాలు నశిస్తాయి, అన్ని పీడలు తొలగిపోతాయి. సంకటతే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై. మనస్సు, వాక్కు, శరీర కర్మల ద్వారా ఎవరు హనుమంతుని సేవిస్తారో వారిని హనుమంతుడు సంకటాల నుంచి రక్షిస్తాడు. సబపర రామ తపస్వీ రాజ తినకే కాజ సకల తుమ సాజ. రాజైన రాముడు తపస్విగా అన్ని లోకాలకు ప్రభువు. అతని పనులన్నింటినీ నువ్వు నెరవేరుస్తుంటావు. ఔర మనోరథజో కోయిలావై
సోయి అమిత జీవన ఫల పావై. ఏ కోరికను మనస్సులో పెట్టుకుని మానవుడు నిన్ను ధ్యానిస్తాడో అతని కోరిక తప్పకుండా ఫలిస్తుంది. చారో యుగ పరతాప సంహార హై పరసిద్ధ జగత విజియార. నీ ప్రతాపము 4 యుగాల్లోనూ ప్రసిద్ధమైనది. నీ ప్రతాపం వలన ప్రపంచం ప్రకాశిస్తోంది. సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే. సాధువులను సంతపురుషులను నువ్వు ఎప్పుడూ రక్షిస్తుంటావు. రాక్షసుల్ని చంపి రామునికి ప్రియుడవయ్యావు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకీ మాత. అష్టసిద్ధులను నవనిధులను అనుగ్రహించే దాతగా సీతమ్మ తల్లి నీకు వరదానం ఇచ్చింది. రామ రసాయన తుమ్హారే వాస సదారహో రఘుపతి కే దాస. రామ రసాయనమును నామామృతం నీ దగ్గర ఉంది. ఇప్పుడు రఘురాముని దగ్గర దాస్యం చేస్తుంటావు. తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమకే దుఃఖ బిసరావై. నీ నామాన్ని జపించుట చేత మానవుడు రామ సాన్నిధ్యాన్ని పొంది అనేక జన్మల నుంచి పొందిన దుఃఖాలను పోగొట్టుకుంటాడు. అంతకాల రఘువర పురజాయి జహా జన్మ హరి భక్త కహాయి. నీ భక్తులు చివరి కాలములో రాముని సన్నిధికి చేరుకుంటారు. నూతన జన్మను పొందితే శ్రీహరి భక్తులవుతారు. ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖ కరయి. ఇతర దేవతలను మనస్సులో నిలుపుకోక హనుమంతుని సేవిస్తే అన్ని సుఖాలను అతనిస్తాడు. సంకట కటై మిటై సతవీర జోసుమిరై హనుమత బలవీర. బలవంతుడైన హనుమంతుని స్మరిస్తే సంకటాలన్నీ తొలగిపోతాయి, పీడలన్నీ పారిపోతాయి. జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకీ నాయి. హనుమంతునికి జయం, వాయుపుత్రునికి జయం, గురుదేవునిలా నాపై నిండు దయను కలిగి ఉండుము. జో శతవార పాఠకర కోయి చతహి బంది మహాసుఖ హోయి. ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో ఈ హనుమాన్ చాలీసాను 100 సార్లు చదువుతారో వారు అన్ని బంధాల నుంచి విడిపోయి మహాసుఖాన్ని అనుభవిస్తారు. జో యహ పడై హనుమాన చాలీస హోయ సిద్ధి సాఖీ గౌరీశ. ఈ హనుమాన్ చాలీసాను ఎవరు స్వచ్ఛమైన మనస్సుతో చదువుతారో వారికి సిద్ధి కలుగుతుంది. ఈ ప్రతిజ్ఞకు పరమేశ్వరుడైన శివుడే సాక్షి. తులసీదాస సదా హరిచేర కీ జైనాథ హృదయ మహదేర. తులసీదాసు సదా హరిదాసు, ఓ అనాథనాథ ఆంజనేయ దయతో నా హృదయంలో నివసింపుమయ్యా. పవనతనయ సంకట హరణ మంగళమూర్తి రూప్ రామలఖన సీతా సహిత హృదయ జనహు సురభూప. వాయుకుమార, అన్ని సంకటాలను కలిగించేవాడా, మంగళమూర్తి రామలక్ష్మణ సీతా సహితుడవై అందరి దేవతలతో కూడి నా హృదయంలో నివసింపుము. శుభం భూయాత్.